వస్తున్నా మీరు ఎట్లా కామెంట్ చేయరు. మిగిలిన ఫ్యాబ్రిక్స్తో ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నా. ఇట్లా నా డ్రెస్లో మిగిలిన ఫ్యాబ్రిక్ 2 బ్లౌజులలో సేమ్ బ్లౌజులు మిగిలిన 2 ఫ్యాబ్రిక్స్ మూడింటిని జాయింట్లు చేసుకొని తర్వాత మన మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేసుకున్నా. అంటే మన ఓల్డ్ ఫ్రాక్ వేసి కట్ చేసుకున్నా అనమాట. కట్ చేసుకొని ఇక్కడ గేరా తక్కువ అవుతుంది కదా, దానికి వేరే ఫ్యాబ్రిక్ కూడా వేసిన. మళ్ళీ ఇక్కడ ప్రిల్స్ వచ్చేలాగా కొంచెం ఎక్స్ట్రా ఉంది, ఆ ఫ్యాబ్రిక్ అట్లా తీసుకొని 3 ప్రిల్స్ వస్తాయి. ఇక్కడ సైడ్ 3, ఇక్కడ సైడ్ 3 వస్తాయి. అట్లా కట్ చేసుకొని దీన్ని స్టిచ్ చేసుకొని హ్యాండ్స్ ఇట్లా ప్రిల్స్ పెట్టి చేసిన. ఎక్కువ ఫ్యాబ్రిక్ లేదు కదా, దానికోసమే ఇట్లా స్టిచ్ చేసుకున్న. దాన్ని సైడ్ కూడా ఎక్కువ గేరా రావాలని ఇట్లా ప్రిల్స్ పెట్టి, అదే వైట్ ఫ్యాబ్రిక్లో బ్లౌజ్ కుట్టిన ఫ్యాబ్రికే ఉండే అయితే దాన్ని కూడా ఇట్లా వాడిన అనమాట. ఎట్లుంది లాస్ట్ ఫైనల్గా? నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. ఎట్లుందో కామెంట్ చేయరి.